గ్లాస్ లో ఉంటే సరిపోదు, చేతిలో విద్య ఉండాలి. నాకే నా చేతిలో బుక్ ఉంది. కాపురల్లో ఎసరు పెట్టినంత తేలిక కాదు వంట చేయడం అంటే. పరీక్షలో కాపీ కొట్టడం చూశాను గాని ఇలా వంటగదిలో కాపీ కొట్టడం ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? ఇద్దరికి సరిపోవాలంటే కనీసం 4 గరిటెలు కారం వేయాలి. 1 2 3 4. గోపి, పుచ్చి, ఈ రోజు మీ పని గోవింద. చావండి. ఏమిట్రా ఇది? పార్వతి తన గదుకి హాల్లో వేసింది, లక్ష్మమ్మ పార్వతి మొహాన్ని వేసింది. ఇది బెళ్ళవు సరే సరే, ఊళ్ళో కుప్పంతా తీసుకొచ్చి నా మొహాన్ని వేసింది. ఏమిట్రా ఇది? ఇది వాళ్ళ గది కాదు కదా, కామన్ హాల్. అంటే ఎవరన్నా ఊడ్చేది ఇదేనా? తప్పదు మరి, ఇది నీ కష్టార్జితం కదా. ఒకే వంట గదిలో 3 కుంపటి, అయినా ఈ ముసలాడికి తిండి పెట్టే దిక్కులేదు. లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇక ఈ ఇంటిని కాపాడే ఆ దేవత ఎవరు? తాతయ్య గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు రజని అండి. ఈ రోజే కొత్తగా మీ పక్కింట్లో దిగాను. ఏదైనా శుభకార్యం తలపెట్టి కొత్తింట్లోకి అడుగు పెట్టినప్పుడు పాలు పొంగించాలని మా అమ్మ చెప్పేది. సమయానికి పాలు దొరకలేదు, ఓ గ్లాసు డిప్పిస్తే సాయంత్రం తిరిగిచ్చేస్తాను. లేదను అమ్మ, ఆ మాత్రం దానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలా? ఉండమ్మా. అమ్మా లక్ష్మి, ఓ గ్లాస్ పాలు తీసుకురా అమ్మా. నా చేయి ఖాళీగా లేదు తాతయ్య. పార్వతి, బిజీగా ఉన్నాను తాతయ్య. సరస్వతి, నువ్వైనా ఓ గ్లాస్ తీసుకురామ్మా, పక్కింటమ్మా వచ్చింది. వేరే ఇల్లు చూసుకోమని చెప్పండి. అమ్మా, 3 మనవరాళ్లున్న ఇల్లు మురిపాల కొదవుండదనుకున్నాను. చివరికి పాలకు కూడా ఇంత కష్టం అవుతుంది అనుకోలేదు. పర్వాలేదు, వెళ్ళొస్తాను తాతయ్య గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా మామగారు? నాకేమమ్మా, హాయిగా ఉన్నాను. కానీ మా అందరి కష్టాలు తీరుస్తున్న దేవత లాంటి మీ అమ్మగారిని చూస్తుంటే. మీరందరూ ఉండగా మా అమ్మకి ఏం అవదో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తాతయ్యని కలిసావా? ఎలా ఉన్నాడమ్మా? నీలాంటి కూతుర్ని దూరం చేసుకున్న తండ్రికి భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడో కళ్ళారా చూసొస్తున్నాను. ఏమిటమ్మా నువ్వనేది? ఆయనకి ప్రాణం కంటే పరువు మర్యాదలే ముఖ్యమన్నావు కదా. ఈ రోజు తన మనవరాళ్లే ఆయనకి ఇస్తున్న గౌరవ మర్యాదలు చూస్తుంటే. అమ్మ రజని, దయచేసి అలా మాట్లాడొద్దు. నా కర్మ కొద్దీ నా జీవితం ఇలా అయిపోయింది. నీకు తండ్రి ఉన్నాడని, తాతయ్య బతికే ఉన్నాడన్న విషయం ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు చెప్పింది. నువ్వు అనాథవి కావు, ఎప్పటికైనా వాళ్ళకి దగ్గరవుతావన్న ఆశతోనే కాని వాళ్ళ మీద ఇలా పగ ద్వేషం పెంచుకోవాలనే ఉద్దేశం మాత్రం కాదు. అమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా తండ్రి మాత్రం అనాథ కాకూడదు. నాకు ప్రమాణం చేయి.